నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీకి ఎన్నో పథకాలను సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామన్న మంత్రి పెమ్మసాని. మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల. సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పూలమాలలతో నివాళులు, ఎన్టీఆర్ పాలన సంస్కరణలు గుర్తు చేసుకున్న నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్ష శూన్యతే కనిపిస్తుంది. వైసీపీని రద్దు చేసుకుంటే బెటర్. విలువల్లేని వైసీపీలో మాజీ కమ్యూనిస్టులు జతకట్టవద్దు. మాజీ మంత్రి డొక్కా వ్యాఖ్యలు. లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ తప్పక ఉంటుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. శుభమస్తు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. హర్షం వ్యక్తం చేసిన విజేతలు. మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహకారం అనే అంశంపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కావాల్సినంత మంది ఎంపీలున్నా రాష్ట్రానికి చేసిందేమీ లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర మంత్రులను నిత్యం కలుస్తున్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పథకాలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అమరావతి, పోలవరంతో సహా రాష్ట్రానికి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మరి ఈరోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది. కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు. కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది. ఆయనకు కూడా కొద్ది గొప్ప ధైర్యం ఉంది. అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఈరోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈరోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు, స్కీములు అన్నిటినీ కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి. 90 స్కీములు ఉన్నాయి. దాదాపుగా 90 స్కీముల్లో 90 స్కీములు కూడా ఒక ఇన్స్టాల్మెంట్ తీసుకొని వాటికి స్టేట్కి మ్యాచింగ్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ప్రతి వ్యక్తికి, వ్యవస్థకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటూ డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రతిపాదించారు. నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించామని సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. పార్టీ వారంతా కోరుకుంటున్న విధంగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ధూళిపాళ్ల నరేంద్ర విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఈ కొద్ది కాలంలోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం జరుగుతూ ఉంది. ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంటాం మనం చూస్తూ ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మొన్నే మా జిల్లా మహానాడులో మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి
నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికార వేడుకగా జరిపింది. ఇందులో భాగంగా కార్పొరేషన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్, కార్పొరేటర్లు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. నాకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే నేను సెక్రటేరియట్లో మరి 1995 అప్పుడు కొత్తగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ అయి ఉన్నాను. ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం, అట్లాగే వారితో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్లో కూడా పాల్పంచుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం. అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అంతటి మహోన్నతుడు, మహానుభావుడు, మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్ర ప్రజలు మరి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనేవాళ్ళు, తెలుగు అనేవాళ్ళు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు. వారిని స్మరించుకుంటూ వారికి జోహార పెంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో పార్టీ సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కూడు గుడ్డ నీడ ఉండాలనే సిద్ధాంతంతోనే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజుల్లోనే ₹2 కిలో బియ్యం కానివ్వండి, ప్రతి మహిళకి కూడా ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుల్లోనే పక్కా ఇల్లు కట్టించడం కానివ్వండి, అవన్నీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు చేయించారు. అదే సిద్ధాంతాన్ని అనుసరించి చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కూడా తప్పకుండా ఎన్టీ రామారావు గారిని సినీ రంగంగా కానీ, రాజకీయ రంగంగా కానీ, సినీ ఫీల్డ్లో కూడా ఆయన మహారాజుగానే వెలిగారు. ఆ రోజుల్లోనే మన కృష్ణుడైనా రాముడైనా కానీ మనకి గుర్తుకొచ్చేది ఎన్టీ రామారావు గారే గుర్తుకొస్తారు. ఇవాళ నందమూరి తారకరత్న గారి 108వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, మంచి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మహానాడులో మంచి స్థాయిలో ఉన్న డివిజన్ ప్రజలందరూ కూడా చాలామంది వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కొంతమంది కొన్ని కార్పొరేషన్లో ఉన్న మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కార్పొరేషన్లో ఇవాళ జయంతి సందర్భంగా కార్పొరేటర్లు, మిగిలిన ఉన్న కార్పొరేటర్లు కూడా, అట్లాగే మున్సిపల్ సిబ్బంది, ఎంప్లాయీస్ వ్యవస్థ, అలాగే కార్యకర్తలు కూడా డివిజన్ పరిధిలో ఉండి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పేదల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. సినీ రాజకీయ రంగంలో రారాజుగా వెలుగొందారని అన్నారు. పేదల ఆకలి మంటలు తీర్చడానికి ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. ఆయన స్వగృహంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పాలనా విధానాన్ని డొక్కా గుర్తు చేశారు. రాజకీయాల్లో సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి తారక రామారావు. ఆయనకు పెద్ద రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి, మహిళల హక్కులను కాపాడాలి, దళితుల హక్కులు కాపాడాలి, ట్రైబల్స్ హక్కులు కాపాడాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం పరితపించినటువంటి మహాపురుషుడు, మన కళ్ళ ముందు మెదిలినటువంటి ఒక గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇక రాజకీయాలను ప్రస్తావించిన డొక్కా రాష్ట్రంలో ప్రతిపక్ష శూన్యత కనపడుతుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకుని స్కాముల్లో ఇరుక్కున్న వారు చట్టానికి సహకరించాలని కోరారు. రాజకీయాల్లో ఒక దుస్సంప్రదాయాల్ని నెలకొల్పడం వల్ల గత 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వైసీపీ పార్టీ దుస్సంప్రదాయాల్ని కొనసాగించడం వల్ల అది నైతికతను కోల్పోయి ఒక చెడ్డ పేరు, అవినీతి, దుర్మార్గం, దుర్భాషలు, విలువలు లేని రాజకీయాలు, దౌర్జన్యపూరితమైన రాజకీయాలు చేసి ప్రజల్లో చిత్కారానికి గురైంది వైసీపీ పార్టీ. రాజకీయ యవనిక నుంచి తప్పుకొని ప్రతిపక్షానికి ఒక మంచి ప్రతిపక్షం హోదా, మంచి బలమైన ప్రతిపక్షం తయారయ్యే విధంగా వాళ్ళు అవకాశం కల్పించాలి. వాళ్ళు
కేసులు ఇరుక్కున్నారు. మద్యం కుంభకోణం, ల్యాండ్ కుంభకోణాలు, మైన్స్ కుంభకోణాలు, ఒకటేమిటి దోపిడి లక్షల కోట్లు దోచారు. ఆ కేసుల్లో హాజరై పోలీసు వారికి సహకరించి ప్రజల డబ్బును మళ్ళీ తిరిగిచ్చే విధంగా వాళ్ళు ఆ పని చేసుకోవాలి. ఇదిలా ఉంటే దుర్మార్గమైన వైసీపీ తోక పట్టుకొని వేలాడవద్దని మాజీ కమ్యూనిస్టులకు డొక్కా హితవు పలికారు. విలువలు, విశ్వసనీయతే లేని పార్టీలో కలిసి నడవద్దని కోరారు. కొంతమంది మాజీ కమ్యూనిస్టు మిత్రులు ఏదో వైసీపీ లాంటి పార్టీని తోక పట్టుకొని ఈదాలని ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ తోక పట్టుకొని మీరు రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా లేదా ప్రతిపక్ష వాయిస్ వినిపించలేరు. వైసీపీ డిమోరలైజ్డ్ పార్టీ. నేను ఆ పాత కమ్యూనిస్టు మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వైసీపీ లాంటి దుర్మార్గమైన పార్టీ, ప్రజలను మోసగించే పార్టీ, దళిత వ్యతిరేక పార్టీ, అనేక మందిని మోసగించి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన ఒక దుర్మార్గ రాజకీయ వ్యవస్థను నిలిపినటువంటి ఆ పార్టీ రాజకీయాలు ఉంటానని మిగలదు. మీరు వాళ్ళ తోక పట్టుకుని ఈదాలనుకుంటే అది కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదంటే కనుక మీరు ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఏర్పడే విధంగా మీరంతా మాజీ కమ్యూనిస్టులంతా కృషి చేయాలని చెప్పి మాజీ కమ్యూనిస్టులను విజ్ఞప్తి చేస్తారు. ప్రతి ఆదివారం సిటీ కేబుల్లో ప్రసారమయ్యే ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు కార్యక్రమ విజేతలకు శుభమస్తు షాపింగ్ మాల్లో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజర్ శివప్రసాద్ మాట్లాడుతూ గత 8 నెలలుగా ఈ ప్రోగ్రాం నిర్వహించి ఎంతో మంది మహిళలకు చీరలు పంపిణీ చేశామని తెలిపారు. అంతేకాకుండా శుభమస్తు షాపింగ్ మాల్లో మహిళల సౌలభ్యం కోసం ఎన్నో ఆఫర్లు ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మహిళల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న శుభమస్తు షాపింగ్ మాల్ వారిని అభినందిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని ముఖ్య అతిథి సురేఖ కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ కిరణ్ పాల్గొన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇలా శుభమస్తు షాపింగ్ మాల్ మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మేము శుభమస్తు షాపింగ్ మాల్ వారు స్త్రీల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ కొట్టు చేరపోటు అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి కూడా ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది లేడీస్ ఇప్పటి వరకు కూడా శారీస్ గెలుచుకున్నారు. అదేవిధంగా మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఆఫర్స్ 1+1లు 2+1లు స్పెషల్ ఆఫర్స్, మ్యారేజ్కి సంబంధించిన కాన్సెప్ట్తోనూ రకరకాల ఆఫర్స్ కూడా ఎప్పుడూ కూడా మనం జనాభాలో ఉండటం జరుగుతుంది. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చూపిన మహనీయులు టీడీపీ నేతలు కొనియాడారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు దాసరి రాజా మాస్టర్, ఎర్రగోపు నాగేశ్వరరావు, ఓంకార్, సమత, ఇతర నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు చేసి చరిత్రలో నిలిచిపోయారని పార్టీ నేతలు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి కార్యకర్త ముందుకు సాగాలన్నారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి విజయవంతంగా నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఎప్పుడు కూడా మహిళలంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన మహిళల పట్ల ఎంత అభిమానంగా ఉండేవాళ్ళో మా తెలుగు మహిళలకి మరి ఆయన అనేక రకాలుగా ఆ రోజున ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేనైతే పోయిన మహానాడులో 83 మహానాడులో విజయవాడలో మరి ఆయన చేతుల మీదుగా నేను గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత బీఫామ్ ఆయన చేతుల మీదుగా తీసుకునే అదృష్టం నాకే దక్కిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటున్నాము. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ సీనియర్ కార్యకర్తలు కొంతమంది వచ్చాయి. ఈ అన్నగారి పుట్టినరోజు కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఇండియాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ. అన్నగారు పేదల సంక్షేమం కోసం ₹2 కేజీ బియ్యం కాడి నుంచి జనతా వస్త్రాల కాడి నుంచి మహిళలకి సమాన హక్కు వాటా కల్పించడంలో కానీ అసలు మొట్టమొదటి ఇండియాలోనే ₹30 పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది ఒక ఎన్టీ రామారావు గారు. వారు పేద ప్రజల పట్ల వాళ్ళు కొన్నటువంటి అంకిత భావం ఏంటనేది దీనికి ఉదాహరణే. ఇది ఇప్పుడు పెట్టింది కాదు, 1983లో పెట్టినటువంటి పథకం. ఈరోజు ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుకరిస్తున్నాయి. దాన్ని ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ₹4000 చేయడం జరిగింది. కాబట్టి పేదల పట్ల మాకున్న నిబద్ధత ఏందనేది ఈ విషయం ద్వారా తెలుస్తుంది.
వారి అడుగుజాడల్లోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు నడుస్తున్నారు. మున్ముందు ఈ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఇతర పార్టీ పెద్దలందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడులో చూశారు కదా, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీలు, భారతదేశంలో ఉన్న పార్టీల్లో అత్యంత పటిష్టమైనటువంటి అత్యంత 1 కోటి మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతదేశంలో ప్రాంతీయ పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ ఒకటే అని తెలియజేసుకుంటూ, అలాంటి పార్టీలో మేమందరం తిరగటం, మేమందరం ఉండటం కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఈయన మరొకసారి నందమూరి తారక రామారావు ఆశయాలతో మేమందరం నడుస్తామని తెలియజేసుకుంటూ మున్ముందు ఆయన యొక్క ఆశయాలను నెరవేరాలని కోరుకుంటూ మరొకసారి అన్న తారక రామారావు గారికి జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని, మనమొచ్చిన తరువాత ఖచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. కార్యకర్తల బాగోగులను చూసుకుంటాం, కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నామని జగన్ అన్నారు. అన్యాయం ఎవరు చేసినా మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండని ఆయన అన్నారు. చేసిన వాళ్లే కాదు, వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారిని కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్డ్ అయినా సరే చట్టం ముందు నిలబెడతామని, అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫామ్ ఇవ్వలేదని, న్యాయంగా ధర్మంగా విధులు చేయడానికి వీరికి యూనిఫామ్ ఇచ్చిందని జగన్ తెలిపారు. కళ్ళు మూసుకొని కన్ను తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. మరో 3 సంవత్సరాలు కూడా కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతుంది. ఈసారి జగన్ 2.0లో మాత్రం సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజలే కాదు, ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం. ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా. ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా. నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకో, మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. మనం వచ్చిన తర్వాత మాత్రం వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం, చట్టం ముందర నిలబెడతాం. చిలకలూరుపేట ఐటీసీ పొగాకు కంపెనీ ముందు నల్లబర్లీ పొగాకును వెంటనే కొనాలని రైతులు చేస్తున్న నిరసన దీక్షలు 2వ రోజుకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రి సమక్షంలో కంపెనీలు అంగీకరించిన విధంగా బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. కంపెనీలు అంగీకరించిన విధంగా గత సంవత్సరం కొన్న 15,000 రూపాయలు తక్కువ కాకుండా క్వింటా బర్లీ పొగాకును కంపెనీల చేత కొనిపించాలని కోరారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకుడు పుల్ల రాజమోహన్ రావు మాట్లాడుతూ, రైతుల వద్ద నుండి నల్ల బర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు కంపెనీలు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయని పక్షంలో ప్రభుత్వం పూనుకొని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కొనుగోలు చేయాలి, క్వింటా 15,000 రూపాయలకు. వర్ధిల్లాలి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత జయప్రదం చేయండి. ఈ రోజు జరుగుతున్న బర్లీ రైతుల పొగాకు దీక్షను కొనుగోలు చేయాలి. బర్లీ పొగాకు 15,000కి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని కంపెనీలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అన్ని కంపెనీలు రచించాలి. పొగాకు రైతులు హంగర్ ఫ్రీ డే సందర్భంగా మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఆహారం అందించే కార్యక్రమంలో భాగంగా హంగర్ ఫ్రీ వాహనాన్ని అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు ప్రారంభించారు. లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరండల్పేట సీఐ ఆరోగ్యరాజు, పెద్ది రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడుతూ, మల్బార్ సంస్థ తమ ఆదాయంలో 5% పేదల అభివృద్ధి కోసం చారిటీ చేస్తుందని చెప్పారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలకు విద్య, వైద్యం, ఆహారం, పేదరిక నిర్మూలనకు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. హంగర్ ఫ్రీ వరల్డ్ పథకంలో భాగంగా రోజుకు 60,000 భోజనాలు పంపిణీ చేస్తున్నామని, నేటి నుంచి 70,000 భోజనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఒక్క గుంటూరు నగరంలోనే రోజుకి 350 భోజనాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. మల్బార్ సంస్థ పేదల అభివృద్ధి కోసం 5% ఖర్చు చేయడం అభినందనీయమని సీఐ ఆరోగ్యరాజు అన్నారు. మిగతా వారు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ నదీర్, సేల్స్ మేనేజర్లు వినయ్ కుమార్, బాలకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. హంగర్ ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారో పేదలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం. అదేవిధంగా వీళ్ళు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు, ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో, వృద్ధులకు మెడికల్ సపోర్టు, ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ ఫండ్ కింద చేయటము, అదేవిధంగా బాధ్యతాయుతంగా చేయడం చాలా అభినందనీయం. వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ గ్రూప్ వాళ్ళని. ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు 350 మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 350 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియానే కాకుండా జాంబియా, ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ ఇప్పటి వరకు ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్కి 310 crores అనేది ఖర్చు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి 150 crores అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో వచ్చే ఆదాయంలో 5% చారిటీ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మలబార్ గోల్డెన్ డైమండ్స్ సిఎస్ఆర్లో 2% అంటే చట్టబద్ధత 2% అయినా కానీ 5% అనేది చేస్తూ ఉంది. ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డెన్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆ ప్రాంతమంతా పసుపు తోరణాల్లా కలకల్లాడింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగువారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పారు. నసీర్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా ఈరోజు అన్నగారికి నివాళులు అర్పించుకొని ఈరోజు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఈ అన్నగారి విగ్రహం వద్ద ఈరోజు ఈ శ్రేణులందరూ కూడా మరి అన్నగారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి అన్నగారు ఏదైతే ఈరోజు స్ఫూర్తినిచ్చారో తెలుగు ప్రజలకి అదే స్ఫూర్తితో ఈరోజు మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారి నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. తూర్పు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంక్షేమ పాలనను నేతలు గుర్తు చేసుకున్నారు. నందమూరి తారక రామారావును ప్రజలు దైవాంశ సంభూతులుగా భావిస్తారని టీడీపీ సీనియర్ నేత దాసరి రాజా మాస్టర్ తెలిపారు. తూర్పు టీడీపీ కార్యాలయంలో బీజేపీ నేత శనకాయల ఉమాశంకర్, కార్పొరేటర్లు పోతురాజు సమత, చిస్టి, ఇతర నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి రాజా మాస్టర్ నాడు ఎన్టీఆర్ సాగించిన పాలన సంస్కరణలను గుర్తు చేశారు. తెలుగువాడు జీవించున్నంతకాలం, ఈ ప్రపంచంలో తెలుగువారు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలను అమలు చేశారో అవన్నీ కూడా చిరస్మరణీయమే. కిలో 2 రూపాయల బియ్యం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, పక్కా గృహాలు కావచ్చు, ముఖ్యంగా ఆడవారికి ఆసక్తి ఇచ్చినటువంటి అంశం. ఈ రోజున ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సంక్షేమ పథకాలని అమలు చేసేందుకు ఆయా ముఖ్యమంత్రులు కృషి చేస్తున్న అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీకే సురేష్ బార్ అసోసియేషన్లో న్యాయవాదుల సమక్షంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సురేష్ మాట్లాడుతూ యుగపురుషుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మరణం లేని మహనీయుడు, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు, ఎంతో మందికి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వ్యక్తి, తెలుగు సినీ చరిత్రలో ఏ దేవుని పాత్రలోనైనా ఒదిగే వ్యక్తిగా మొట్టమొదటిసారిగా ఢిల్లీ రాజకీయానికి అంతం పలికి తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచిన మహనీయుడు, ఎంతోమంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును కల్పించిన మహనీయుడు, వాగ్దానం ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలుపుకునే వ్యక్తిగా
ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అన్న అనే పదానికి నిర్వచనం, మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వి కృష్ణానంద్, సిద్ధా సత్యనారాయణ, మంత్రి బాలకృష్ణ, షేక్ సుబానీ, ఆదినారాయణ, మాధవరావు, జె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మేనీ జన్మదిన వేడుకలు మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. అమరావతి రోడ్డులోని మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో జరిగిన మేనీ పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్దిరాల మేనీ పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన సేవలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి మద్దిరాల మేనీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేనీ అభిమానులు, అనుచరులు పాల్గొన్నారు. మేనీ గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేనీ గారు పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఒక సహచరుడిగా, ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వరరావు గారు నాకు అన్నగారు అవుతారు. మరి మేనీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి, పార్టీలో ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి. ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు, దళిత క్రైస్తవులంతా కూడా మేనీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా నిర్వహించిన తిరుపతిరావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కూడా మేనీ గారు ఎక్కడ ఆపద వచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ, రక్తదాన శిబిరం పెట్టడం కానీ, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇవాళ కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనీ గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని, అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా అమరావతి రోడ్లోని ఐడి హాస్పిటల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఎన్టీఆర్ అని టీడీపీ నేతలు కోనూరు సతీష్ శర్మ, పాడిబండ్ల విజయ్ తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఐడీ హాస్పిటల్లోని రోగులకు పళ్లు పంపిణీ చేశారు. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలను కలిపితే మహానాడు పండగని వారు తెలిపారు. కార్యక్రమంలో వెంకట్రావు, సురేష్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పురుడు పోసుకున్న 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష హోదాను కల్పించిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు కులం మతాలకు అతీతంగా ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ పండగ 3 కలిపితే మహానాడు పండగ, కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా జరుపుకునే పండగ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా పేదలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి యావత్ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని తెలుగువారంతా కూడా ఇవాళ కడప పట్టణంలో మరి ఒక మహాసంద్రంలా, సునామీలా వచ్చినటువంటి ఆ పసుపు సైన్యాన్ని మరి ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తున్నది అంటే దానికి ప్రధానమైన కారణం బీజం అంద నందమూరి తారక రామారావు గారు వేసిన తెలుగుదేశం పార్టీ అనే గర్వంగా తెలియజేస్తూ వారికి మరొక మారు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జన్మదినాన్ని పురస్కరించుకుని నెహ్రూ నగర్ 8వ లైన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ దాసరి రాజా మాస్టారు, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు, బత్తిన శంకర్ గౌడ్, కేఎంఈ హుస్సేన్, గట్టు శ్రీనివాస్, అరవపల్లి శ్రీనివాస్, గొడుగు శంకర్, ఆనందపు వెంకటేశ్వరరావు, నారాయణరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నటువంటి అంశాన్ని ప్రజలు గమనించాలి. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 50 సంవత్సరాలు వెనక తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
మోదీ గారు కావచ్చు, ఈ ముగ్గురు ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని మహానాడు వేదికగా ప్రకటిస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఏదైతే తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా భావిస్తున్నామో, ఇప్పటికీ చాలామంది ఇళ్లలో రాముడుగా కృష్ణుడుగా, రాముడిని కృష్ణుడిని మనం ప్రత్యక్షంగా చూడలేకపోయాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీకి ఎన్నో పథకాలను సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తాము పనిచేస్తామన్న మంత్రి పెమ్మసాని. మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల. సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పూలమాలలతో నివాళులు, ఎన్టీఆర్ పాలన సంస్కరణలు గుర్తు చేసుకున్న నేతలు. రాష్ట్రంలో ప్రతిపక్ష శూన్యతే కనిపిస్తుంది. వైసీపీని రద్దు చేసుకుంటే బెటర్. విలువల్లేని వైసీపీలో మాజీ కమ్యూనిస్టులు జతకట్టవద్దు. మాజీ మంత్రి డొక్కా వ్యాఖ్యలు. టూ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ తప్పక ఉంటుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. శుభమస్తు సిటీ కేబుల్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. హర్షం వ్యక్తం చేసిన విజేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.